హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ రోజు ఖమ్మంలో ఉన్నాం. ఖమ్మం లోడింగ్కి వచ్చాం. ప్రజెంట్ ఖమ్మంలో ఉన్నాం. మనకు లోడ్ వచ్చేసి అదోని అని చెప్పారు కర్నూలు అవతల. ప్రజెంట్ అయితే లోడ్కి వచ్చినాం. ఇప్పుడే ఖమ్మం ఆఫీస్కి లోడ్కి వచ్చినాం. ఇంకా లోడింగ్ చాలా కాలేదు. నైట్ చేస్తా అంటారు. ఒకవేళ నైట్ అవుతుందా రేపు అవుతుందా అనేది మనకు క్లారిటీ తెలియదు. ఇంకా లోడ్ అయినాక కానీ తెలుస్తుంది. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూడాలి, మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ దయచేసి మాకు సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తే మేము కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియో తీయడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. అయితే లోడింగ్ చాలా అయిపోయింది. వేస్తారు ప్లైవుడ్ అంట, సంథింగ్ సామాన్ ఇదంతా వేయాలంట మెటీరియల్. ప్రస్తుతానికి అయితే వేస్తారు. ఫ్రెండ్స్ ఇప్పటికైతే మనకు సగం లోడ్ అయిపోయింది. చూసారు నైట్ లోడింగ్ చేస్తారు, లేడీసే చేస్తారు. స్వీట్స్, చెక్కలు, రాళ్ళు కూడా వేస్తారంట. అది ఏ టైం అయిందో ప్రజెంట్లో అయితే ఇప్పటికైతే సగం అయింది, ఇంకా సగం కావాలి. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడే మనకు లోడ్ అయిపోయింది. అంటే తెల్లారుజామున 3 గంటలకు లోడ్ అయిపోయింది. పేపర్లు ఇవ్వలేదు. పొద్దుగాల ఆఫీస్ టైం వచ్చినాక 10ంటికి పేపర్లు ఇస్తారంట. సో ప్రజెంట్ అయితే మనకు లోడ్ అయిపోయింది. ఇంకా పేమెంట్ కూడా పోలేదు. వాటి వచ్చేసి ఉదయం 9ంటికి పేపర్లు వస్తాయి, మీకు ఇంకా బిల్లు రాలే అని చెప్పారు. ఇక మన తెల్లవారులు అయితే లోడింగ్ చేసారు బాగానే. నైట్ 2-3 దాకా లోడింగ్ చేసారు. వాటి వచ్చినాక మరి బిల్లులు ఎప్పుడు వస్తాయి ఏంటనే తెలియదు. మాక్సిమం 10 అయితే ఉండొచ్చు మనకు తెలిసి. మనకైతే లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పట్టా కట్టుకోలేదు, కట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు వస్తాయి అనేది తెలుస్తుంది. ఇప్పుడే మనం పట్ట అయితే వేస్తున్నాం. పట్టా కట్టుకోవాలి. ఇంకా బిల్లులు వస్తాయంట. పట్టా కట్టమని చెప్తారు. తడపాలు వేసుకొని తాడు గుంజుకొని బిల్లులు మరి ఇంకో గంట పడుతుండొచ్చు నాకు తెలిసి. మ్యాక్సిమం ఇంకా రాలేదు. అంతే పట్ట అయితే రెడీ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనకైతే లోడ్ అయిపోయింది. పేపర్లు ఇచ్చారు, కాంట పెట్టినాం. ఈ నుంచి మనం బయలుదేరాల్సిందే. మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి అదోని అని చెప్పారు. పార్టీ నెంబర్ కూడా ఇచ్చారు. పార్టీ కూడా ఫోన్ చేసినారు, అడ్రస్ లొకేషన్ పెడుతున్నారు. మనకైతే ఇంకా అడ్వాన్స్ కూడా ఏమీ లేదు. అది ఫోన్ పే చేస్తున్నారు, తర్వాత చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మనం ఖమ్మంలో ఉన్నాం. ఖమ్మం నుంచి మన రూట్ వచ్చేసి ఖమ్మం నుంచి కోదాడ, మిరాలగూడ, మిరాల నుంచి జడ్చర్ల, అట్లా మనం గద్వాల మీదకి వెళ్ళి అట్లా మనం అదోని కర్నూలు, అదోనికి వెళ్ళిపోవాలి. ప్రజెంట్ అయితే ఎండ్ అయిపోయింది. మనం ప్రస్తుతానికి అయితే మిరాలగూడ దాకా స్టే చేద్దాం. అప్పటిలోపు ఒక 2-3 అయితే ఉండొచ్చు. అక్కడ స్టే చేసుకుని సాయంత్రం ఆ నుంచి వంట చేసుకుని తిని సాయంత్రం బయలుదేరాం. ఫస్ట్ అయితే బయట లోడ్ అయి పట్ట కట్టేసుకుని గంట పెట్టుకుని బిల్లు అయితే వచ్చి వెళ్ళిపోతున్నాం. చలో మొదలు పెడదాం. రైట్ మరి ప్రజెంట్ అయితే విజయవాడ హైవేకి టచ్ అయిపోయినాం. ఇది 4 వే లైన్. ఇంకా మన హైదరాబాద్ వెళ్ళాలన్నట్టు. అంటే ఉదనార్ పోవాలి కదా. ఇంకా బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోతే మనం ఇటు విజయవాడ హైవే ఎక్కేద్దాం. మనం ఇప్పుడు ఈ నుంచి టర్న్ అయిపోతాం. ఇదిగో మన విజయవాడ హైవే ఇది కిందిది. మనం ఈ నుంచి లెఫ్ట్ టర్న్ అయిపోవాలి. కిందకి వెళ్తేనేమో అటు విజయవాడ పోతాం. ఫ్లైఓవర్ ఎక్కి వచ్చిన మన యూటర్న్ ఉంటుంది. ఇది చక్కగా మనం హైదరాబాద్ రోడ్ లో కలిపేస్తుంది స్ట్రేట్ గా. ఇది హైవే అన్నట్టు. ఇది ఖమ్మం వరకు ఇతరతోటి ఎండ్ అయిపోతుంది. ఖమ్మంలో స్టార్ట్ అయ్యి హైవే ఇడికి ఎండ్ అయిపోతుంది 4 వే లైన్. మనకు మళ్ళీ ఇప్పుడు విజయవాడ హైవే తగులుతుంది. విజయవాడ హైవే నుంచి మళ్ళీ మనం హుజనార్ లెఫ్ట్ అయిపోతాం. మనం విజయవాడ హైవే పోనట్టు. ఇదే యూటర్న్. డైరెక్ట్ మనం స్ట్రేట్ గా హైదరాబాద్ రోడ్ కలిసేస్తాం అన్నట్టు. అక్కడి నుంచి వచ్చేదేమో విజయవాడకి వెళ్ళి వచ్చేటోళ్ళు హైవే ఎక్కేటోళ్ళు ఇక్కడి నుంచి రావచ్చు. మనకు ఈ నుంచి లెఫ్ట్ క్రాస్ అయిపోతాం. స్ట్రేట్ గా పోతే హైదరాబాద్ 181 ఉంది. కోదాడ వచ్చేసి 4 కిలోమీటర్. కోదాడ ఊళ్ళో పోవాలంటే రైట్ పోవాలి. ఫ్లైఓవర్ ఇది విజయవాడ హైవే. ఇదిగా అటు రైట్ పోతే విజయవాడ, స్ట్రేట్ పోతే మనం హైదరాబాద్ కు ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి మనం వెళ్ళిపోతాం. ఈ నుంచి ఇక ఒకటే రోడ్ హైదరాబాద్ 180 కిలోమీటర్లు. ఒకవేళ కోదాడ ఊళ్ళో పోవాలంటే టౌన్ లో పోవాలంటే ఈ నుంచి రైట్ క్రాస్ వెళ్ళిపోవాలి. మనం కొద్దిగా ముంగలు పోయినాక మనకు హైవే తాగుతుంది, హుజనార్ హైవే. ఆ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అది జడ్చర్ల హైవే అంటారు. అది మామూలుగా అయితే కోదాడకి వెళ్ళి స్టార్ట్ అయితే అది మన బెంగళూరు జడ్చర్ల హైవేలో అయిపోద్ది. అప్పటిదాకా మనకి ఇదే హైవే. ముందర యూటర్న్ ఒక 4 కిలోమీటర్లు పోయినాక లెఫ్ట్ పోవాల్సి ఉంటుంది. ఈ స్టేట్ గా పోతే అక్కడ డైరెక్ట్ హైదరాబాద్. ప్రజెంట్ మనం హుజనార్ బంక్ లో ఉన్నాం. ఆయిల్ కొట్టిస్తున్నాం. ఏసీ బంక్ ఇది ఆగలేదు హుజనార్ లో. మనం మిరాలగూడ వచ్చేసాం. మిరాలగూడ వచ్చేసినాక బండి మనకు పని పెట్టింది. వీళ్ళు కూడా వెళ్ళిపోయాయి 4. ప్రజెంట్ మనం మిరాలగూడ షెడ్ లో ఉన్నాం. మిగిలి వాళ్ళట్లు మనం మిషన్ మీద టైట్ చేస్తాం కాబట్టి ఇట్లా ఈ గన్ను కొనుక్కుంటే 2500 ఉంటుంది. ఇది కొనేస్తే ఈజీగా మనం ఏ జంగల్ అయినా ఇప్పుకోవచ్చు ఫ్రీగా. అది ఎంత ఈజీగా వస్తుంది, ఇబ్బంది పడకుండా. అందరూ కొనుక్కొని ఇప్పుకోండి, ఇది చాలా అవసరం. ఎందుకంటే జంగల్లో ఉన్నప్పుడు నీకు మిషన్ మీద టైట్ కదా, అది ఫ్రీగా వచ్చేస్తుంది. 2500 పెడితే ఆరాంగా తిప్పుకోవచ్చు. ఒక్కళ్ళు ఉన్నా కానీ ఇద్దరు లేకున్నా కానీ ఆరాంగా దీన్ని చేసుకోవచ్చు. ఇట్లా ఈ ఫ్రీగా ఉంటుంది అన్నట్టు. మామూలుగా ఈ మిషన్ మీద ఎక్కిస్తాం కాబట్టి వెళ్ళాయి వీల్ తోటి జాగ్రత్త తోటి.
ఇంకేనా నీకు నానే ట్రాలీ వేసుకున్నాక మనం మిరాలగూడెం షెడ్లోకి వచ్చినాం. మిరాలగూడెం వచ్చాక బండి పని పెట్టేసింది. ఇగో వీల్ బోలట్లు విరిగిపోయినాయి రన్నింగ్లో. ఈ షెడ్ దానికి వచ్చి మెల్లగొచ్చి చేయించుకుంటున్నా. ప్రస్తుతానికి అయితే మిరాలగూడెం షెడ్లో ఉన్నాం. వీల్ బోలట్లు మొత్తం ఇరిగిపోయినాయి. ఈ ఎండకు హీట్ అయ్యా మరి ఎట్లా ఇరిగినాయి అనేది మనకి ఇంకా తెలియదు. కొత్త వేయించుకొని బయలుదేరాలి. మనం మిరాలగూడెం షెడ్లో ఉన్నాం ప్రజెంట్లో అయితే. మన దారిలో అయితే ఇంక ఇబ్బంది అయ్యేది. ఇది ఒక ప్రస్తుతానికి అయితే మనం మిరాలగూడెంకి అయితే వచ్చేసాం షెడ్ దగ్గరికి. రోడ్డు మీద అంటే పెద్ద ఇబ్బంది అయిపోయింది. యారు వీల్ బోలట్ ఎక్కిస్తాం చూడండి. వీల్ బోలట్ తిరిగి ఉండే 4 బోలట్లు ప్రజెంట్ ఇప్పుడే మనం మల్లెపల్లి వచ్చేసాం. మల్లెపల్లిలో ఉన్నాం. మనం మిరాలగూడెం బండి పని చేయించుకొని బయలుదేరాం. ప్రజెంట్ లో మల్లెపల్లి సర్కిల్ దగ్గరలో ఉన్నాం. ఈ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోతాం. జడ్చర్ల హైవే ఎక్కేసాం. బెంగళూరు హైవే. మన కర్నూలు మీదకి వెళ్ళిపోవాలి కాబట్టి బండి పని చేయించుకొని అక్కడే సాయంత్రం బయలుదేరాం. ఎందుకంటే మనకి ఎండకు అవసరం లేదని చెప్పి సాయంత్రం బయలుదేరాం. ఇప్పుడే మనం మల్లెపల్లి సెంటర్లో దగ్గరలో ఉన్నాం. ఈ నుంచి లెఫ్ట్ తీసుకొని మనం కర్నూలు వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్ మనం అయితే కర్నూలు రీచ్ అయిపోయాం. కర్నూలు స్టార్టింగ్ లో ఉన్నాం. కర్నూలు దగ్గరలో ఉన్నాం. కర్నూలు నుంచి మనకు కోడుమూరు ప్లస్ అదోని అట్లా వెళ్ళాలంట. మనం కూడా ఇప్పుడు వెళ్ళలేదు. టౌన్ లో పోయినాక ముందర పోయినాక ఫ్లైఓవర్కి వెళ్ళి మలపాలంట. కనుక్కొని వెళ్దాం. మనం కూడా ఈ రోడ్లు ఎప్పుడు పోలేదు. ఆ రోడ్డు తెలియదు. కనుక్కొని వెళ్ళాలి. ప్రజెంట్ అయితే మనం కర్నూలు స్టార్టింగ్ లో ఉన్నాం. ఇంకా టౌన్ లోకి వెళ్ళలేదు. స్టార్టింగ్ దగ్గరలో ఉన్నాం. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం అయితే కర్నూలుకి వచ్చేసాం. కర్నూలు స్టార్టింగ్ లో రీచ్ అయిపోయాం. మనకి ఇక్కడ నుంచి క్రాస్ అయిపోవాలి. మనం అదోని వెళ్ళాలంట. కోడుమూరు అదోని. మనం కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ప్రజెంట్ అయితే మనం కొంచెం ముందర పోయినాక కనుక్కొని వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి ఏందనేది. కొంచెం ముందర పోయినాక బళ్ళారి రూట్ లో పోవాలంట. మనం కర్నూలు టౌన్ లో ఉన్నాం. మనం ప్రజెంట్ అయితే కర్నూలులో ఉన్నాం. కర్నూలు నుంచి కోడూరు అంట. కోడూరు ప్లస్ ఆ నుంచి మళ్ళా అదోని అంట. అంటే బళ్ళారి రూట్ లో వెళ్తున్నాం మనం. కర్నూలు నుంచి బళ్ళారి రూట్ లో వెళ్ళాలంట. ఈ నుంచి మనకు ఇంకా 100 కిలోమీటర్లు ఉంది జర్నీ. కోడూరుకి వెళ్ళి మళ్ళీ రైట్ క్రాస్ కావాలంట. అక్కడ పోయి బస్ స్టాండ్ దగ్గర నుంచి. ప్రజెంట్ అయితే మనం కర్నూలులో సిటీలో ఉన్నాం. టౌన్ లో చక్కగా ఒకటే రోడ్ అని చెప్తారు. ఈ నుంచి 100 కిలోమీటర్లు. మనకి ఇంకా లేలే అన్న 2 గంటలు జర్నీ ఉంటుంది. ఆ రోడ్డుని బట్టి ఎట్లా ఉంటది ఏమో మరి. మనకైతే ఇప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్ళడం. చూద్దాం మరి ఎంత జర్నీ అవుతుంది ఏందనేది మనకు కూడా తెలియదు. కోడూరు పోయి కూడా మనం కనుక్కోవాల్సి వస్తుంది ఎక్కడ అడ్రస్ అనేది. మనకు కూడా తెలియదు సరిగా. దాన్ని బట్టి మూవ్ అవుదాం మనం. ప్రజెంట్ అయితే అదోని దగ్గరలో ఉన్నాం. మనం ఇడికి వెళ్ళి ఒక 20 కిలోమీటర్లు ఏం చూపిస్తుంది. గాడి శిక్షణ ఉన్నట్టుంది. గుట్టలు ఇలా దగ్గరకు వచ్చేసాం. మనం అన్లోడింగ్ పాయింట్. మొత్తం ఇదంతా జంగల్ ఏం లేదు. హైవే అట్టుంది. ఇది అంటే మామూలుగా చిన్న హైవే. చాలా దూరం ఉన్నట్టుంది. మొత్తం గుట్టలు మధ్యలో రోడ్డు బాగుంది కదా లొకేషన్. ఈ నుంచి మనకు ఒక 20 దాకా వస్తుంది. 20 కిలోమీటర్లు చూపిస్తుంది జీపీఎస్ అయితే. ఆ పార్టీ లొకేషన్ పెట్టిన లొకేషన్ అక్కడ చూపిస్తుంది. కర్నూలు మీదకి వెళ్ళి వచ్చినాం మనం. గద్వాల మీదకి వెళ్ళి రాలేదు. కర్నూలు మీదకి వెళ్ళి వచ్చేది. రోడ్ బాగుంటది అని చెప్పి అక్కడికి వెళ్ళి రోడ్ బాగాలేదంట. అదోని ఇంట్రింగ్ లో బైపాస్ లో ఉన్నాం. లెఫ్ట్ పోతే బైపాస్ అంట గుత్తి. అదోని ఇంట్రింగ్ లో ఉన్నాం. మన పార్టీకి ఫోన్ చేస్తే ఆయన లొకేషన్ పెడతాడు. పెట్టిండు కానీ అది ఎక్కడ చూపించలేదు. కన్ఫర్మ్ లేదు. ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయలేడు. ప్రస్తుతానికి అయితే ఇక్కడికి వచ్చి అయితే అన్లోడింగ్ పాయింట్ కి వచ్చేసాం. అన్లోడింగ్ పాయింట్ లో పెట్టేసినాం. పట్టా ఇప్పేస్తున్నాం. మాట అమ్మాల వాళ్ళు రాలేదు ఇంకా వస్తాయని చెప్పారు. ఆ పట్టాలు కానీ చెప్పి పట్టా ఇస్తున్నాం. ప్రజెంట్ మనం అదోని బైపాస్ లో ఉన్నాం. ఆ బైపాస్ లో అన్లోడింగ్ మనకు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వర్క్ నడుస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడనే మన సంథింగ్ సామాన్ దిగుమతి. మనకు ముఠా వాళ్ళు వచ్చినాక అన్లోడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే మన అన్లోడింగ్ పాయింట్ లో పెట్టి పట్టా ఇప్పేసి మనం రెడీ ఉంటే వాళ్ళు వచ్చినాక అన్లోడ్ అయిపోతుండొచ్చు. నాకు తెలిసి మాక్సిమం సాయంత్రం కల్లా చేస్తుండొచ్చు. ముఠా వాళ్ళు వస్తే కానీ తెలుస్తుంది. మనకైతే బండి అయితే అన్లోడింగ్ స్టార్ట్ అయింది. ముఠా వాళ్ళు వచ్చారు. మొదలు పెట్టారు. అయిపోయేకల్లా మధ్యాహ్నం అయితే ఉంది. చాలా అయితే అయింది. ప్రజెంట్లో అయితే అన్లోడ్ అవుతుంది. ఖమ్మం నుంచి సెంటరింగ్ ఎత్తుకొచ్చినాం అదోని. అది అన్లోడ్ అయిపోయింది. మొత్తానికి అయితే మనకి ఇంకా కిరాయి ఇవ్వలేదు. ఇస్తాను చెప్పారు పార్టీ వాళ్ళు. అన్లోడ్ అయింది. నాగవరం వాడికి లోడింగ్ ఏం రాలేదు మనకి ఇంకా. లోడింగ్ వస్తే ఎక్కడికి ఆఫీస్ వాళ్ళు కూడా ఫోన్ చేసిన ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి లోకల్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా చెప్తా అని చెప్పి ఇంకేం రాలేదు మనకు. ఇదైతే ఇప్పటికైతే ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది మనకు ఇద్దరితోటి. ఇప్పుడు నెక్స్ట్ ఏందనేది మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మనకు లోడింగ్ అనేది ఇంకా ఎక్కడ ఏందనేది తర్వాత వీడియోలో తెలుస్తుంది మనకు. ఇప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తే రేపు లోడింగ్ వచ్చి చెప్తా అందరు. ఇంతతోటి అయితే ఇది అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మళ్ళీ కలుద్దాం. జస్ట్ మా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి. మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేసి నెక్స్ట్ వీడియో చేయడానికి మాకు కూడా కొద్దిగా బూస్ట్ ఇచ్చినట్టుంటుంది. ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.
స్టార్ట్ చేయి